మూకం కరోతి వాచానం పంగుం లంఘాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్భాగవతంలో మనం నేను చెప్పుకున్నాము నారదముని యొక్క ఉపదేశాలు చెప్పుకున్నాము. ప్రహ్లాదుని యొక్క వృత్తాంతం అంతా అయిపోయిన తర్వాత, హిరణ్యకశిపుడి యొక్క సంహారం అయిపోయిన తర్వాత, నరసింహ భగవానుడి యొక్క ఆవిర్భావం అయిపోయిన తర్వాత, ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునికి ప్రథమ పూజ అందివ్వాలన్న ఉద్దేశ్యంతో రాజసూయ యాగాన్ని మొదలుపెట్టినప్పుడు ధర్మరాజు వారు నారదముని అడిగినటువంటి ప్రశ్నలు, నారదముని ద్వారా పొందినటువంటి హితోపదేశాన్ని నిన్న మనం చెప్పుకున్నాము. అందులో త్రిపురాంతక వధని మనం చెప్పుకున్నాము. అంటే దేవతల్ని భగవంతుడు ఏ విధంగా రక్షించాడో, ఏ విధంగా అయితే పరమశివుడు గోదూడ అంటే లేగదూడ రూపాన్ని ధరించాడు, అలాగే విష్ణువు గోవు రూపాన్ని ధరించి మాయాదానవుడు తయారు చేసినటువంటి అమృత కోపములో ఆ అమృతాన్ని మొత్తం ఈ లేగదూడ రూపంలో ఉండేటువంటి శివుడు, గోవు రూపంలో ఉండేటువంటి విష్ణువు ఇద్దరు సేవించడం మూలంగా ఆ రాక్షసులందరూ, మృత్యువాత పడినటువంటి రాక్షసులందరూ కూడా ఈ అమృత కోపంలో పడి మరల జీవించడం ప్రారంభిస్తూ ఉంటే, ఈ విధంగా వారిని సంహరించడం కోసం శ్రీమన్నారాయణుడు చేసినటువంటి గొప్ప రక్షణ ఈ యొక్క త్రిపురాంతక వధ. ఆ తర్వాత ఆ మైదానవుణ్ణి సంహరించడం జరిగింది. దాని తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క సమక్షంలో నారదముని ధర్మరాజుని చెప్తూ ఉన్నారు, మీరు ఎంతో అదృష్టవంతులు. ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని కోసం, ఆయన యొక్క పాదార విందముల యొక్క సేవ కోసం, ఆయన కోసం అందరూ ఎదురు చూస్తుంటే ఆయన మీ గృహంలో మీకు సేవకుడిగా ఉండిపోయాడు. మీకు సేవకుడిగా ఉండిపోయాడు, ఎంతో భాగ్యం మీకు అని చెబుతూ ఆయన వర్ణాశ్రమ ధర్మం కోసం ధర్మరాజు తెలుసుకోవాలనుకున్నాడు. ఎప్పుడు కూడా మేము ఈ ధర్మ విషయాల్ని తెలుసుకుంటున్నాం, కానీ ఆచరణ విషయానికి వస్తే అది మాకు తెలియడం లేదు, మీరు దానికి తెలియపరచాలి ఆచరణ విషయానికి వస్తే. అందుకని ముఖ్యంగా మన సాంప్రదాయంలో కూడా, మనం పాటిస్తున్నటువంటి సాంప్రదాయంలో మన యొక్క అర్చా విధానం ఏమిటి అంటే నారద పాంచరాత్రము అంటారు. ఎవరన్నా అడుగుతూ ఉంటారు, చాలామంది అడుగుతారు, వేరే ఇతర సాంప్రదాయాలకు చెందినటువంటి భక్తులు అడుగుతూ ఉంటారు. శ్రీ వైష్ణవం కానీ, లేదంటే అద్వైతంలో కానీ, లేదా శైవం కానీ, శాక్తేయం కానీ, వీరందరూ అడుగుతూ ఉంటారు, మీరు ఏ మార్గాన్ని అనుసరిస్తారు అంటే, ఏ మార్గం అనుసరిస్తామంటే మనం తెల్లమొఖం వేసుకొని చూడకూడదు. ఏ మార్గాన్ని అనుసరిస్తున్నామంటే మనం నారద పాంచరాత్రము అనాలి. అంటే మన యొక్క అర్చనము నారద పాంచరాత్రంలో జరుగుతుంది. నారద పాంచరాత్రము ఏమిటి అంటే, ఈ సృష్టి ఆదిలో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సుదర్శన చక్రము ఆయన యొక్క చేతి నుండి ఆయన ఈ దివ్యజ్ఞానాన్ని అందరికీ పంచాలి అనేటువంటి ఆలోచనతో ఆయన సుదర్శన చక్రాన్ని ఈ భూమి మీదకి వదిలినప్పుడు, ఈ భూమికి మధ్య భాగంలో ఉండేటువంటి ప్రదేశం ఒకటి ఉంది. ఆ ప్రదేశంలో ఆ సుదర్శన చక్రం యొక్క నిమి అంటే దాని యొక్క ఎడ్జ్ ఉంటుంది చూసారా, కొన, ఆ కొన భాగము ఆ చేతిలోంచి, భగవంతుడి యొక్క చేతిలోంచి ఆ భూమి మధ్య భాగాన్ని తగిలి మరల పైకి వెళ్ళిందంట. అందుకని ఆ తగిలినటువంటి ప్రదేశాన్ని ఏమన్నారంటే నిమిషారణ్యము అన్నారంట. ఎందుకంటే నిమి తగిలింది కాబట్టి ఆ అరణ్యాన్ని నిమిషారణ్యము అని పేరు పెట్టారంట. నిమిషారణ్యము అనే పేరు పెట్టారు. అది కాలక్రమేణా నైమిషారణ్యంగా మారిపోయింది. నిమిషారణ్యం కాస్త నైమిషారణ్యంగా మారింది. అయితే ఆ నైమిషారణ్యములో భగవంతుడు ఈ దివ్యజ్ఞానాన్ని
సర్వమానవాళికి ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆ నైమిషారణ్యంలో నారదముని ఈ దివ్యజ్ఞానాన్ని ఏం చెప్పారు? 5 రాత్రులు పాంచరాత్రము అని చెప్పన్నారు. 5 రాత్రులు పాంచరాత్రము ఈ దివ్యజ్ఞానాన్ని తెలియపరచడం జరిగింది. సో కాబట్టి ఏ విధంగా మనం భగవంతునికి సేవను వనరించాలి, ఏ విధంగా సేవని చెయ్యాలి, ఏ విధంగా అర్చన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని నారద పాంచరాత్ర విధానం మనకి తెలియపరుస్తూ ఉందన్నమాట. అలాగే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో లక్ష్మీదేవికి భగవంతుడి జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఇక్కడ నారదుడికి భగవంతుడు ఉపదేశించాడు. నారదుని ద్వారా సమస్త జ్ఞానము బయటికి వితరణ అయింది. అక్కడ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుడు లక్ష్మీదేవికి జ్ఞానాన్ని ఉపదేశించాడు. తర్వాత కుమార సాంప్రదాయంలో సనక సనందనాది సనత్ కుమారులకి దివ్య జ్ఞానాన్ని ఉపదేశించాడు. సేమ్ అదే ప్రదేశంలో సనక సనందనాది సనత్ కుమారులకి, అది కుమార సాంప్రదాయం అన్నారు. మొట్టమొదట నారద పాంచరాత్ర విధానాన్ని పాటించేటటువంటిది మధ్వగౌడీ సాంప్రదాయం, రెండవది శ్రీ వైష్ణవ సాంప్రదాయం, మూడవది కుమార సాంప్రదాయంలో సనత్ కుమారులకి, సనక సనందనాది సనత్ కుమారులకి దివ్యజ్ఞానాన్ని భగవంతుడు ఉపదేశించాడు. తర్వాత రుద్ర సాంప్రదాయంలో రుద్రుడు అంటే శివునికి ఈ దివ్యజ్ఞానాన్ని ఉపదేశించాడు. సో ఈ విధంగా 4 ప్రామాణికమైనటువంటి వైష్ణవ సాంప్రదాయాలకి 4 విషయాలని, 4 దివ్యజ్ఞాన బోధ, 4 పరంపరలకి ఈ దివ్యజ్ఞానాన్ని భగవంతుడు ఆ నైమిషారణ్యంలో వివరించడం జరిగింది. సో కాబట్టి అటువంటి నారదుని ద్వారా ఈ ధర్మరాజు ఎప్పుడూ జ్ఞానాన్ని పొందడమే కాదు, దాని యొక్క అనుసరణ ఏమిటి, ఎలా అనుసరించాలి అనే విషయాన్ని తెలియజేయమంటున్నారు. అప్పుడు దానికి నారదముని ఏం చెబుతూ ఉన్నారు? వర్ణాశ్రమ విధానాన్ని వివరిస్తూ ఉన్నారు. ఏమిటి? నిన్న మనం చెప్పుకున్నాం వర్ణాశ్రమ పద్ధతి అంటే ఏమిటి, ఆ వర్ణాశ్రమం అంటే వర్ణములు మరియు ఆశ్రమములు. ఏమిటి ఆ వర్ణములు? మొదట బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణములు. అలాగే 4 ఆశ్రమాలు. ఏమిటా 4 ఆశ్రమాలు? బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ 4 ఆశ్రమాలు. మరి ఈ 4 ఆశ్రమాలలో ఎవరెవరు ఏ విధంగా పాటించాలి అనేటువంటి విషయాన్ని నారదముని చెబుతూ ఉన్నారు. నిన్న మనం చెప్పుకున్నాం, అసలు మొట్టమొదట మానవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి, ఎన్ని లక్షణాలు చెప్పుకున్నామండి మానవుడు ఎలా ఉండాలో? 30 లక్షణాలు. 30 లక్షణాలు మానవుడు ఎలా ఉండాలో మనం తెలుసుకున్నాం. సో కాబట్టి ఆ 30 లక్షణాలు మానవుడు ఎలా ఉండాలో నారదముని చెప్పేశారు. ఈరోజు పాఠంలో మనకి నారదముని ఏం చెప్తూ ఉన్నారంటే 4 ఆశ్రమాల వాళ్ళు, 4 వర్ణాల వాళ్ళు ఎలా ఉండాలో ఈరోజు మనకి చెప్తూ ఉన్నారు. చెప్పి దానికి ఒక దివ్యమైనటువంటి ఒక ఉదాహరణని ఇస్తూ ఉన్నారు. ఒక మంచి దివ్యమైన కథని ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, భగవద్గీతలో మొదట 4 వర్ణాల కోసం భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో. చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగసః అన్నారు. 4 వర్ణాలని నేనే సృష్టించాను, కానీ గుణ మరియు కర్మల బట్టి నేను సృష్టించాను అని చెప్పన్నారు. గుణ మరియు కర్మల బట్టి అంటే గుణము మరియు కర్మ.
సో చాలామంది అంటారు, అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు మీరు ఏ క్యాస్ట్ అండి అని అడుగుతుంటారు నన్ను. మీరు ఏ క్యాస్ట్ అండి అని అడుగుతుంటారు. నేను ఒకటే చెప్తాను, ఇందాక కూడా ఎవరికో చెప్పాను, మన మాతాజీ ఒకరు వస్తే చెప్తున్నాను, మీరు ఏ క్యాస్ట్ అండి అంటే నేను అంటాను, నా క్యాస్ట్ ముఖ్యమా నేను ముఖ్యమా? సో కాబట్టి అప్పుడప్పుడు ఉపన్యాసానికి వెళ్తున్నప్పుడు కూడా చాలామంది అడుగుతుంటారు, మీరు ఏ క్యాస్ట్ అండి అని అడుగుతుంటారు. సో కాబట్టి జనాలు, ప్రజలు ఎలా ఉన్నారంటే అవసరమైనటువంటి విషయాన్ని వదిలిపెట్టి అనవసరమైన విషయాన్ని పట్టుకుంటూ ఉన్నారు. సో కాబట్టి ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక ప్రవచనానికి వెళ్తే, మనందరికీ తెలుసు రాధా మనోహర్ ప్రభు, మంచి స్ట్రాంగ్ ప్రీచర్ ఆయన నేను ఒక చోట గుంటూరులో ఒక చోట ఉపన్యాసానికి వెళ్తే, ఆ గుంటూరులో ఆ ప్రదేశంలో ఒక చోట అడుగుతూ ఉన్నారన్నమాట. ఏమని అడుగుతూ ఉన్నారంటే, శ్రీకృష్ణదేవరాయల వారు మా క్యాస్టే కదండి అని అడుగుతూ ఉన్నారు. అంటే ఆ ప్రదేశం, అంటే ఆ ఉపన్యాసం ఏర్పాటు చేసిన వాళ్ళు ఆ వర్ణానికి చెందిన వాళ్ళు అనమాట. ఎందుకులేండి చెప్పొచ్చు, కాపులు. మా క్యాస్టే కదండి, మా కాపే కదా అని చెప్పి అంటే, అప్పుడు ఈయన అన్నారు, ఆయన కాపు కాదు, ఆయన చాలా పెద్ద తోపు అన్నారు. ఎందుకు అంటే ఎంతోమంది భయంకరమైనటువంటి ధర్మాన్ని నాశనం చేసేటటువంటి వ్యక్తులను చీల్చి చెండాడేశాడు. ఈరోజు మనం తిరుమల లాంటి దేవాలయాలని, శ్రీశైలం లాంటి దేవాలయాలు, అహోబిలం లాంటి దేవాలయాల్ని మనం దర్శనం చేసుకుంటున్నామంటే అది ఆయన పుణ్యమే, ఆయన అటువంటి దేవాలయాలు నిర్మించబట్టి. కానీ ఈరోజు మనం కుల వ్యవస్థలో చిక్కుకుపోయి నేను ఈ కులము అని చెప్పి ఎక్కడైనా ధర్మానికి ఇంత ధర్మానికి న్యాయం చేస్తున్నామా చెప్పండి? నేను ఈ కులస్తుడిని, అందుకే చూస్తున్నాం చూడండి, ఇప్పుడు పిక్నిక్లు జరుగుతూ ఉంటాయి, ఏది వనభోజనాలు. అందరూ కలిసి వనభోజనం చేసుకుందాం అనుకోరు ఎప్పుడు కూడా. మా కులస్తుల వనభోజనము అని చెప్పంట. ఏమి మీ కులస్తుల వనభోజనం అయితే దాంట్లో ఏమైనా ప్రత్యేకత ఉంటుందా? మేము ఒక వనభోజనం పెట్టాం, అది ఒక వనభోజనంలా తయారైపోయింది. వనభోజనం పెట్టలేదు, అనుకోకుండా వనభోజనం అయిపోయింది. ఎక్కడ? లంబసింగ్ తాజంగి దగ్గర 2000 మంది ఆదివాసీలు అందరూ కూడా ఒక చోట చేరారు. చక్కగా వాళ్ళకి అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేసాం. 2000 మందికి అనుకోకుండా ఏర్పాటు చేయడం అన్నీ. అక్కడ పాపం వాళ్ళందరూ ఎంతో సహాయం చేశారు, వంటలు వండడంలో కానీ, లేదంటే వాళ్ళ శక్తి కొద్దీ అక్కడి నుంచి ఆ వస్తువులు తేడంలో కానీ, మన మందిరం తరపు నుంచి కూడా కొంత ఏర్పాటు చేయడము, ఇవన్నీ చేస్తూ అది ఒక మంచి వనభోజనంలో తయారైపోయింది అన్నమాట. వనభోజనంలాగా ఆ అడవిలో, ఆ కొండ మీద, అక్కడ భక్తుల యొక్క మహారాజు పరమ పూజ్య పురుషోత్తమ స్వామి, భక్తి పురుషోత్తమ స్వామి మహారాజు వారు, ఎంతో గొప్ప గొప్ప వక్తలు, వీళ్ళందరూ కూడా ఉన్నారు అందులో. సో ఒక అద్భుతం జరిగిపోయింది అక్కడ, ఒక వనభోజనం జరిగిపోయింది. ఇది వనభోజనం అంటే ఇలా ఉండాలి. అక్కడ ఎవరిని మేము కులం అడగలేదు, ఎవరిని గోత్రం అడగలేదు, కానీ అంతమంది కలిపి ఒక వసుదైక కుటుంబంలో తయారైంది. కానీ మనం ఈ కుల వ్యవస్థలో చిక్కుకుపోయి కృష్ణుడు ఏ కులస్తుడు, రాముడు ఏ కులస్తుడు, శ్రీకృష్ణదేవరాయలు ఏ కులస్తుడు, ప్రభుపాదుల వారు ఏ కులస్తుడు, ఇలాంటి పనికి మాలినటువంటి వేదాంతంలో చిక్కుకుపోయి ఉన్నాం. సో కాబట్టి భగవంతుడు గుణకర్మ విభాగ సహా అన్నాడు. భగవంతుడు గుణ కర్మ, గుణము మరియు కర్మను బట్టి మాత్రమే వర్ణము విభజించాను అని కృష్ణుడు చెప్పాడు, పుట్టుక బట్టి కాదు. అందుకని పుట్టుక బట్టి ఎవడు బ్రాహ్మణుడు లేడు, పుట్టుక బట్టి ఎవడు క్షత్రియుడు లేడు, పుట్టుక బట్టి ఎవడు వైశ్యుడు లేడు. కలౌ శూద్ర సంభవ, కలియుగంలో పుట్టిన ప్రతి ఒక్కడు శూద్రుడే, కలియుగంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా. ఎందుకంటే లక్షణాలు లేవు. ఇక్కడ అదే చెప్తున్నారు నారదముని. ఆ వర్ణ వ్యవస్థలో, వర్ణాశ్రమ ధర్మంలో 4 వర్ణాల కోసం చెబుతూ మొదట 4 వర్ణాల కోసం చెప్తున్నాడు.
ఆ? ఆ 4 వర్ణాల వాళ్ళు మొట్టమొదట భగవద్గీతలో కూడా చెప్తున్నారు బ్రాహ్మణుడు ఏ విధంగా ఉండాలి. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రానాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణే అంటున్నారు కృష్ణుడు భగవద్గీతలో. ఓ పరంతప, ప్రకృతి గుణాలను అనుసరించి తమ స్వభావాల నుండి పుట్టిన గుణాలచే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజించబడ్డారు. ప్రకృతిని అనుసరించి వారి యొక్క గుణాల బట్టి ఈ 4 విభజించబడ్డారు. ప్రకృతిని అనుసరించి వాళ్ళు చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే వృత్తిని బట్టి, వారి యొక్క గుణాన్ని బట్టి ఈ 4 వర్ణాలు విభజించారు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. మరి అటువంటి బ్రాహ్మణుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? మొట్టమొదట సమోదమస్తప శౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఏమంటున్నారు? బ్రాహ్మణుడి యొక్క లక్షణం ఎప్పుడూ శాంతంగా ఉండాలి, ఎప్పుడు శాంతంగా ఉండాలి, ఏ విషయానికి కలత చెందకూడదు, ఆత్మనిగ్రహాన్ని కలిగి ఉండాలి. అమ్మో నన్ను ఇంత మాట అంటాడా, నేను వాడి తల తీసేస్తాను ఇప్పుడు అనకూడదు. బ్రాహ్మణుడు ఎప్పుడు శాంతంగా ఉండాలి, శాంత చిత్తుడై ఉండాలి. తర్వాత శాంతము, ఆత్మనిగ్రహాన్ని కలిగి ఉండాలి, ఎప్పుడు ఎల్లప్పుడూ తపస్సును ఆచరించాలి. ఏంటి కలియుగంలో మనం చేయాల్సినటువంటి తపస్సు ఏంటి? ఏం తపస్సు చేయాలండి కలియుగంలో? హరినామ సంకీర్తనము. మన గురువు గారికి ఇచ్చినటువంటి మాటని బట్టి మనం చేయాల్సినటువంటి నియమిత జపమాలలు, జప వలయాలు చేయాలి. ఇంతకన్నా గొప్ప తపస్య మరొకటి లేదు ఈ కలియుగంలో, ఇంతకన్నా గొప్ప తపస్య లేదు. సో కాబట్టి తపస్య చేయాలి, శుభ్రత కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, నిజాయితీ కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి, విజ్ఞానము కలిగి ఉండాలి. ధార్మికత అనే సహజ లక్షణములు బ్రాహ్మణుని యొక్క పనితీరు, బ్రాహ్మణుని యొక్క లక్షణము అని చెప్పంటున్నారు. ఏంటి? శాంతి, ఆత్మనిగ్రహము, తపస్సు, శుభ్రత, ఓర్పు, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మికత, ఇవి బ్రాహ్మణుని యొక్క లక్షణాలు. ఈ 4 ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్న వాడిని మాత్రమే బ్రాహ్మణుడు అన్నారు. మరి కలియుగంలో బ్రాహ్మణులకి ఎవరికి ఈ లక్షణాలు లేవే, అందుకని వీళ్ళెవరు బ్రాహ్మణులు కాదు. చాలామంది చెప్తూ ఉంటారు మేము బ్రాహ్మణులు అని చెప్పంటారు. నార్త్లో మనం చూడొచ్చు, నార్త్లో మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ పేరు చివరి గోస్వామి అని పెట్టేసుకుంటారు. గోస్వామి అంటే గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే అధిపతి, ఇంద్రియాలకు అధిపతి. మరి వీడు గోస్వామి అని పేరు పెట్టుకుంటే గోస్వామి అయిపోతాడా? గోస్వాములు ఎలా ఉన్నారు? బృందావనంలో రోజు ఒక చెట్టు కింద నిద్రించేవారు కాదంట. ఎందుకంటే రోజు కానీ నిద్రిస్తే ఆ చెట్టు నాది అనే భావన కలుగుతుందని. మనం కూడా మందిరంలో అప్పుడప్పుడు చూడండి, రోజు నేను ఇక్కడ కూర్చొని జపం చేసుకుంటాను, రోజు నేను ఇక్కడ కూర్చొని ప్రసాదం తింటాను, రోజు నేను ఇక్కడ కూర్చొని భాగవతాన్ని వింటాను, భగవద్గీతని వింటాను. ఆ ప్లేస్లో ఎవరు కూర్చోకూడదు, అది నాది అని అనుకుంటాను. చూస్తారా? సో మనకే ఆ ఫీలింగ్ కలుగుతుంది. మరి గోస్వాములు ఆ ఒక చెట్టు కింద ఎప్పుడు నిత్యం ఉండేవారు కాదంటే, ఎందుకంటే ఈ చెట్టు నాది అనే భావన కలుగుతుంది కాబట్టి. ఇది గోస్వామి అంటే. పేరు పెట్టుకుంటే గోస్వాములు అవ్వం. అలాగే మా తండ్రి బ్రాహ్మణుడు, నేను బ్రాహ్మణుడిని అయిపోవడానికి లేదు. ఆ లక్షణాలు ఉండాలి, ఆ స్వభావం ఉండాలి కలిగి. తర్వాత క్షత్రియుడి యొక్క లక్షణాలు చెప్తున్నారు. శౌర్యం తేజో ధృతిర్రాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్య క్షాత్రం కర్మ స్వభావజం. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు, ఈ క్షత్రియుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అంటే శౌర్యము, ధైర్యాన్ని కలిగి ఉండాలి, శౌర్యాన్ని కలిగి ఉండాలి, శక్తిని కలిగి ఉండాలి, దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి,
సమర్థతని కలిగి ఉండాలి, యుద్ధములో ధైర్యము కలిగి ఉండాలి, దాన గుణము కలిగి ఉండాలి, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. అటువంటి వాడిని మాత్రమే క్షత్రియుడు అని చెప్పి అన్నారు. క్షత్రియుడు అన్నారు. సో ప్రజల్ని రక్షించాలి, శౌర్యం, వీరోచితంగా పోరాడగలగాలి, శక్తిని కలిగి ఉండాలి ఎల్లప్పుడూ కూడా. నాయకుడు అంటే ఎప్పుడు అలా ఉంటాడు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, భక్తుల్ని తయారు చేయడం కాదు, లీడర్స్ని తయారు చేయాలి అంటారు. లీడర్స్. ఇస్కాన్లో ప్రభుపాదుల వారు చెప్తారు, భక్తుల్ని తయారు చేయడం కాదు, భక్తులు ఏ విధంగానే తయారవుతారు. కారణం ఏంటంటే ఆ నామం అంత శక్తివంతమైనది, ఇట్టే అందరినీ ఆకర్షింపచేసేస్తుంది. సో కాబట్టి మనం 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా ఏదో నా జపం నేను చేసుకున్నాను, నా మంగళహారతి నేను అటెండ్ అయ్యాను, నా నియమాలు నేను పాటిస్తున్నాను, నా ప్రసాదం నేను తింటున్నాను, అంతే. అలా అనుకోకూడదు ఎప్పుడు కూడా. లీడర్గా తయారవ్వాలి. లీడర్ అంటే లీడ్ చేయాలి, మనం ప్రతి దాన్ని లీడ్ చేయగలగాలి. మనం చూస్తున్నాం ఇస్కాన్లో చాలా గొప్ప గొప్ప చిన్న చిన్న వ్యక్తులు, అంటే చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు, చిన్న వయసు ఉండేటువంటి వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప ఘనకార్యాలు చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు, ఇస్కాన్లో ఆడవాళ్ళు చాలా గొప్ప గొప్ప ఘనకార్యాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం లీడర్గా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. లీడర్గా ఎదగడం అంటే అందరినీ తొక్కుకొని వెళ్ళడం కాదు. లీడర్గా వెళ్ళడం అంటే అందరినీ తొక్కుకొని వెళ్ళడం కాదు. మనం ఉన్నతంగా తయారవగలగాలి. భక్తుడిగా తయారైతే మనం ఒక్కడమే మారుతాం, కానీ లీడర్గా కానీ మనం తయారైతే 1000 మందిని మార్చగలుగుతాం. మనం 1000 మందిని మార్చగలుగుతాం, 1000 మందిని కృష్ణుడి దగ్గరికి తీసుకురాగలుగుతాం. ఇది లీడర్ యొక్క గొప్పతనం. అందుకని అటువంటి లీడర్, అటువంటి క్షత్రియుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, సమర్థత, యుద్ధములో ధైర్యము, దానగుణము, నాయకత్వము, ఇవి క్షత్రియుడి యొక్క లక్షణాలు. తర్వాత నారదముని చెప్తున్నటువంటి లక్షణము, నారదముని చెప్తున్నటువంటి 3వ వర్ణం కోసం, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇక్కడ 2 వర్ణాల కోసం చెప్తున్నారు. ఒకటి వైశ్యుడు, మరొకటి శూద్రుడు కోసం చెప్తున్నారు. వ్యవసాయం, గోరక్ష, వ్యాపారము వైశ్యులకు సహజ కర్మలు. వ్యవసాయము, గోరక్ష, వ్యాపారము, ఈ 3 వైశ్యుడికి సహజ కర్మలు. ఈ 3 చేయాలి వైశ్యుడు. కానీ ఏం చేస్తున్నాడు ఈరోజు వైశ్యుడు? ఒక శూద్రుడి కింద పనిచేస్తూ ఉన్నాడు. కాగా శూద్రులకు ఏమి చెప్పబడి ఉంది అంటే, దేహ పరిశ్రమ, ఇతరులను సేవించడము అనేటువంటివి శూద్రులకు చెప్పబడి ఉన్నది. దేహ పరిశ్రమ అంటే శరీరాన్ని ఉపయోగించి కష్టపడడం. అలాగే ఈ పై 3 వర్ణాల వాళ్ళకి కావలసినటువంటి వస్తువుల్ని సమకూర్చడము, ఇవి శూద్రులకు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి కృష్ణుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు, తన గుణాలకు సంబంధించిన కర్మలను అనుసరించడము ద్వారా ప్రతి మానవుడు పరిపూర్ణుడవుతాడు. దీనిని ఏ విధంగా చేయవచ్చునో ఇప్పుడు విను అని చెప్పి కృష్ణుడు మరలా అర్జునుడికి చెప్తున్నాడు. యతః ప్రవృత్తిరుతానాం ఏన సర్వామిదం తతం అని చెప్తూ, సకల జీవులకు మూలము సర్వవ్యాపి అయిన భగవంతుని పూజిస్తూ మానవుడు స్వకర్మ నిర్వహణ ద్వారా పరిపూర్ణత్వమును పొందగలుగుతాడు. స్వధర్మాన్ని, స్వకర్మని ఎవరైతే పాటిస్తారో అటువంటి వాడు పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతాడు. స్వధర్మము అంటే దాని అర్థం ఏమిటి? స్వకర్మ అంటే అర్థం ఏమిటి? కర్మ అంటే పని చెయ్యని కాదు. అక్కడ భగవంతుడు ఎక్కడ శరీరం కోసం చెప్పలేదు, ఆత్మ కోసం. ఆత్మ యొక్క పరిచర్య ఏమిటి? ఆత్మ యొక్క పని ఏమిటి? జీవేర స్వరూపు హోయ్ కృష్ణేర నిత్యదాస. ఆత్మ ఇప్పుడు ఏం చేయాలి? నిత్యం ఆ కృష్ణుడికి సేవ చేయాలి. ఇలా భగవంతుడు చక్కగా మనకి 4 వర్ణాల కోసం తెలియపరిచారు. 4 వర్ణాల కోసం తెలియపరిచారు. ఇప్పుడు ఏం తెలియపరుస్తూ ఉన్నారు అంటే 4 ఆశ్రమాల్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు.
4 ఆశ్రమాల్ని మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఆ 4 ఆశ్రమాల్లో మొట్టమొదటిది బ్రహ్మచర్యము, తర్వాతది గృహస్థ, తర్వాత వానప్రస్థ, తర్వాత సన్యాసం. ఇప్పుడు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. గృహస్థ ఆశ్రమము, బ్రహ్మచారి ఆశ్రమము ఏ వయసు వరకు బ్రహ్మచారి ఆశ్రమము? అమ్మ ప్రశ్నల తర్వాత ముందు వినండి. 25 సంవత్సరముల వరకు బ్రహ్మచర్య ఆశ్రమము, 25 సంవత్సరముల నుండి 50 సంవత్సరముల వరకు బ్రహ్మచార్య గృహస్థాశ్రమము, 50 సంవత్సరముల తర్వాత మరి 10 సంవత్సరాలు అన్నిటినీ వదిలిపెట్టి వానప్రస్థ ఆశ్రమం తీసుకోవాలి. ఆ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 60 నుంచి సన్యాసాన్ని తీసుకోవాలి అని మనకి శాస్త్రం చెప్తుంది. అయితే ఆ 4 ఆశ్రమాలలో మొట్టమొదటిది బ్రహ్మచర్య. తర్వాత నారదముని చెప్తూ ఉన్నారు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలను గురించి విస్తారంగా వివరిస్తూ ఉన్నారు ధర్మరాజుకి నారదముని. అదంతా విన్న ధర్మరాజు నారదమునితో, దేవర్షి స్వామి, జీవిత లక్ష్యాన్ని తెలుసుకోకుండా గృహవ్రతులమై ఉండే మేము కూడా వేదాదే ఆదేశము ప్రకారము సులభంగా ముక్తిని పొందే విధానాన్ని మాకు తెలియపరచండి అని ధర్మరాజు అడిగితే, అప్పుడు నారదముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆదర్శమైనటువంటి గృహస్థ జీవితాన్ని కోసం చెబుతూ మొట్టమొదట బ్రహ్మచర్య కోసం చెప్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మచారి ఎలా ఉండాలి? బ్రహ్మచారి ఎప్పుడు గురువు రక్షణలోనే ఉండాలి, గురువు యొక్క ఆ అనుజ్ఞలోనే ఉండాలి, గురువు ఏం చెబితే అది వినాలి, గురువు ఎప్పుడు పిలుస్తారో సిద్ధంగా ఉండాలి పలకడానికి. అంతే సార్, గురువు గారు నాకేం వినిపించలేదు మీ మాట అనకూడదు. గురువు గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండాలి గురువు గారి దగ్గరికి వెళ్ళడానికి. ఇది బ్రహ్మచారి యొక్క లక్షణం. ఇంకా చెప్తున్నారు, బ్రహ్మచారి కనీసం స్త్రీలను చూడకూడదు, స్త్రీలతో మాట్లాడకూడదు, కనీసం స్త్రీల యొక్క చిత్రపటాన్ని కూడా చూడకూడదు అని చెప్తున్నారు. స్త్రీల యొక్క మాటలు కూడా వినకూడదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే స్త్రీ ఎప్పుడు అగ్నితో సమానము, పురుషుడు వెన్నతో సమానము. అందుకని బ్రహ్మచారి ఆ స్త్రీ దగ్గరికి వెళితే ఏ విధంగా సర్వసాధారణంగా వెన్న అగ్ని దగ్గరికి చేర్చినప్పుడు ఏ విధంగా కరిగిపోతుందో ఆ విధంగా వాడి యొక్క ఆలోచన అంతా కూడా, మనస్సు అంతా కరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి బ్రహ్మచారికి ఖచ్చితంగా ఆ యొక్క ఇటువంటి నియమ నిబంధనల్ని పాటించాలి అని చెప్పి వేదం చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. తర్వాత నారదముని ధర్మరాజుకి చెబుతూ ఉన్నారు. ఏమని అంటే, ఆదర్శ గృహస్థ జీవనంలో మనిషి తాను సంపాదించిన స్వీయ భోగానికి కాకుండా కృష్ణుడికే సమర్పించాలి. ఆదర్శమైనటువంటి గృహస్థ ఎలా ఉండాలో చెప్తున్నారు. తను సంపాదించినటువంటిది తను సంతృప్తికి కాకుండా, తన స్వీయ భోగానికి కాకుండా భగవంతుని కోసము నేను సంపాదిస్తున్నానని భావన కలిగి ఉండాలి. ఆ భగవంతునికి వాసుదేవార్పణము అని చెప్పంటారు, వాసుదేవునికి సమర్పించాలి. వాసుదేవుని సంతృప్తి పరిచే విధంగా మహాభక్తుల యొక్క సాంగత్యంలో ఎల్లప్పుడూ ఉండాలి గృహస్థ. అందుకని భాగవతం చెప్తుంది, గృహస్థ గృహమేది అంటుంది. మనం గృహస్థగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, గృహమేది కాదు. గృహమేది అంటే నేను చాలాసార్లు చెప్పాను, గృహమేది అంటే పడవ లోపల నీళ్లు ఉండేటువంటి వాడు. పడవ లోపల నీళ్లుంటే ప్రయాణం సాగుతుందా? ఎలా ఉండాలి? నీటి మీద పడవ ఉండాలి, అప్పుడు ప్రయాణం సాగుతుంది. కాబట్టి అటువంటి ఆదర్శమైనటువంటి గృహస్థ కోసం ఇక్కడ నారదముని వివరిస్తూ ఉన్నారు. ఆ గృహస్థ ఎప్పుడు కూడా వాసుదేవ పరాయణుడై ఉండాలి. వాసుదేవుని యొక్క భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడు తీసుకోవాలి. అటువంటి భక్తుల యొక్క సాంగత్యం ద్వారా చక్కగా ఈ దివ్యజ్ఞానం అనేటువంటిది బోధపడుతుంది. తర్వాత ఎల్లప్పుడూ భగవద్గీత, భాగవతాది పురాణాలను ఆ యొక్క గ్రంథాల్లో వర్ణించిన భగవంతుని యొక్క లీలామృత పానం చేస్తూ ఉండాలి, ఆ లీలామృతాన్ని సేవిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం మూలంగా ఆ గృహస్థ పుత్ర
కలత్రాదుల పట్ల అనురాగము నుండి విరక్తుడవుతాడు. ఎందుకు అంటే గృహస్థ జీవితం ఏ విధంగా ఉంటుందంటే చుట్టూ అన్నీ ఉంటాయి అనుభవించడానికి. ఆ అనుభవించి ఆ కోపంలో పడిపోకూడదు. ఆ కోపంలోంచి మనం బయటికి రావాలి అంటే గృహమంద కోపం అన్నాడు అందుకే ప్రహ్లాద మహారాజు. ఆ అందకోపంలోకి పడిపోకుండా మనం ఏం చేయాలి? బయటికి రావడానికి నిరంతరం శ్రవణం చేయాలి. ఏం శ్రవణం చేయాలి? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని, ఆ కృష్ణుడి యొక్క కథల్ని వింటూ ఉండాలి. ఇంకా వివేకవంతుడైనటువంటి గృహస్థుడివై ఉన్నట్లు గోచరించినప్పటికీ సంఘములో అనాసక్తుడై ఉండాలి. నువ్వు చాలా తెలివైన వాడిగా అనుకుంటారు అందరూ. నువ్వు చాలా తెలివైన వాడివి అని చెప్పి అందరూ అనుకుంటారు. అలాగే నువ్వు కూడా అనుకుంటావు. కానీ అనుకొని నువ్వు సంఘం పట్ల సంఘంలో గౌరవాన్ని పొందుతావు. అంత గౌరవం కలిగి ఉన్న నువ్వు సంఘం పట్ల అనాసక్తుడై ఉండాలి. సో నేను చాలా గొప్పవాడిని అయిపోయాను, గొప్ప గృహస్థని, నన్ను అందరూ గౌరవిస్తున్నారు, నేను అందరి దగ్గరికి ప్రజల్లోకి వెళ్ళి ఉండాలి అనుకోకూడదు. ఏ సమయంలో ఉన్నా వాటి నుంచి వదిలిపెట్టగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. తర్వాత మిత్రులు, సంతానము, తల్లిదండ్రులు, సోదరులు ఇంకెవరైనా సరే సలహాలు ఇచ్చినప్పుడు అవును ఇది బాగానే ఉంది అని బాహ్యానికి అంగీకరించిన జీవిత ప్రయోజనము సిద్ధించినట్టి జటిలమైన జీవితాన్ని తయారు చేసుకోనని తెలివిగలవాడు కృతనిశ్చుడై ఉండాలి. చుట్టూ మనకి చాలామంది చెప్తారు, లేదు నువ్వు ఇలా చెయ్యి, నువ్వు నిజమైనటువంటి గృహస్థవు కాబట్టి నీ భార్య బిడ్డల్ని బాగా చూసుకో, అక్కడ మంచి గృహాన్ని కొను, అక్కడ మంచి గృహాన్ని నిర్మాణం చేయి, అక్కడ మంచి స్థలాన్ని కొను, నీ బిడ్డల కోసం ఇంత ధనాన్ని సంపాదించు. ఈ విధంగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ మనకి సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని బాహ్యానికి మాత్రమే తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి? ఇటువంటి మానవ జీవితం నాకు లభించింది, ఈ మానవ జీవితంలో నేను ఏం చెయ్యాలి అనేటువంటి లక్ష్యం కోసం మనం పరుగెట్టాలి. ఈ భౌతికమైనటువంటి వీటి కోసం కాదు. ఆ తర్వాత భార్య పట్ల అనురాగం ఎంత ప్రబలమైనదంటే విచక్షణారహితుడైనటువంటి పురుషుడు ఆమె కొరకు తన ప్రాణాన్నే వదులుకుంటాడు. భార్య వ్యామోహం ఆ విధంగా ఉంటుంది. ఆమె కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైపోతాడు. లేదా తల్లిదండ్రులు, గురువులతో సహా ఎవరినైనా సంహరించడానికి సిద్ధమైపోతాడు. భార్య పట్ల వ్యామోహంతో తల్లిదండ్రుల్ని సంహరించేస్తాడు, ఒక్కొక్కసారి గురువుని కూడా సంహరించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దుస్తరమైనటువంటి భార్య మోహాన్ని విడిచేవాడు అజితుడై భగవంతుడినైనా జయించగలుగుతాడు. భార్యామోహం నుంచి విముక్తుడైనటువంటి వాడు భగవంతుడినైనా జయించగలుగుతాడు. నిజానికి భార్య దేహము చివరకు క్రిములుగాను, మలముగాను లేదా బూడిదిగాను మారిపోతుంది. కాబట్టి పురుషుడు తెలివితో ఆమె పట్ల ఆకర్షణను విడిచిపెట్టాలి. తుచ్చమైన ఆమె దేహానికి ఉన్న విలువెక్కడా? ఆకాశములాగా సర్వవ్యాప్తమై ఉండే పరమాత్ముని ఘనత ఎక్కడా? మనం ఆ తుచ్చమైనటువంటి ఆమె శరీరం కోసం వ్యాకులత చెందుతున్నాము, వ్యామోహం చెందుతున్నాము. ఆ తుచ్చమైన ఆమె శరీరం ఎంత? ఆ భగవంతుని యొక్క, పరమాత్ముని యొక్క ఘనత ఎక్కడా? సో కాబట్టి భార్య వ్యామోహంలో పడి, లేదంటే ఇంటి వ్యామోహంలో పడి, పుత్ర వ్యామోహంలో పడి, వీటిలో పడి మనం ఆ ఘనమైనటువంటి ఆ భగవంతుని యొక్క సేవని వదులుకోకూడదు. అలా కానీ వదులుకున్నామంటే మనకన్నా తుచ్చం మరొకటి ఏది లేదు, మరెవరూ లేరు. బుద్ధిమంతుడైనటువంటి మానవుడు భగవత్ ప్రసాదాన్ని భుజించి లేదా పంచయజ్ఞాలను చేసే సంతృప్తి చెందాలి. భగవత్ ప్రసాదాన్ని భుజించాలి. ఆదర్శమైనటువంటి గృహస్థ పంచయజ్ఞాలని సేవించాలి. 5 యజ్ఞాలు, పంచసూనములు అని చెప్పంటారు. ఏంటి పంచయజ్ఞాలు? ప్రతినిత్యం భగవత్ నామాన్ని చేయడం, ఇదే గొప్ప యజ్ఞం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటారు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. ఈ కలియుగంలో చేయాల్సినటువంటి పంచయజ్ఞములు ఏంటి? నిత్యం భగవంతుని సేవించడము, భగవంతుని యొక్క నామాన్ని సేవించడము, తులసి ఆరాధన చేయడము,
కేవలము భగవత్ ప్రసాదాన్నే భుజించడము, గురువుని సంతృప్తిపరచడము, ఇవే కలియుగంలో చేయాల్సినటువంటి పంచయజ్ఞాలు. దేవతలను, ఋషులను, మానవులను, జీవులను, పితృదేవతలను, ఆత్మను అతను వేరువేరుగా అర్చించాలి. ఆ విధంగా అతడు సర్వాంతర్యామిని అర్చించిన వాడవుతాడు. దేవతల్ని అంటే ఎవరిని నెగ్లెక్ట్ చేయకూడదు, అందరినీ అర్చించాలి. అందరినీ అర్చించాలంటే ఈరోజు ఈ దేవతని, ఈరోజు ఈ దేవతని, ఈరోజు ఈ దేవతని అలా అర్చించడమా? కాదు. అందరికీ మూలమైనటువంటి వాడు, సమస్త కారణములకు కారణమైనటువంటి సర్వకారణ కారకుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని ఎవరైతే అర్చిస్తారో అటువంటి వారు సమస్తమైనటువంటి దేవతలని, పితృదేవతలని, ఋషులని, మానవులని, జీవులని అందరినీ అర్చించిన ఫలితం వస్తుంది. నిన్న మనం చెప్పుకున్నాం, మనం భోజనం చేసే ముందు 5గురికి పంచాలి ఈ భోజనాన్ని అన్నాం. ఏంటి? మొట్టమొదటి ఎవరికి? దేవతలకి పంచాలి, ఋషులకి పంచాలి, పితృదేవతలకి పంచాలి, చుట్టూ ఉండేటువంటి జీవులకి పంచాలి, తర్వాత అతిథులకి పంచాలి అని చెప్పన్నారు. అందుకని ఇవన్నీ ప్రతినిత్యం, అంటే ఇక్కడ ఆశ్రమం దగ్గర అయితే ఇవన్నీ కుదురుతాయి, కానీ మీ గృహాల్లో ఇవన్నీ కుదరవు కదా. ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి అంటే అసలు వీటన్నిటికీ మూలమైనటువంటి వాడు, ఎవడికి ఇవన్నీ ఇస్తే సమస్త జగత్తంతా కూడా సంతృప్తి చెందుతుందో ఆయనకి ఇస్తే సమస్త జగత్తులో ఉండేటువంటి పంచభూతాలకి ఇచ్చిన ఫలితం మనకి లభిస్తుంది. అందుకని మనం వండినటువంటి నైవేద్యాన్ని, ఆ యొక్క పదార్థాన్ని ఆ భగవంతునికి ఎప్పుడైతే మనం సమర్పిస్తామో ఈ 5గురిని సంతృప్తిపరిచినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. శ్రీకృష్ణుడు సర్వయజ్ఞభోక్త. అతడు యజ్ఞముల ద్వారా ఆహుతులను స్వీకరిస్తాడు. అయినా బ్రాహ్మణుల ముఖత వసగబడినటువంటి కృత ధ్యానాదులతో తయారైన అన్నముతో ఆ దేవదేవుడు మరింత ఎక్కువ సంతృష్టి చెందుతాడు. గృహస్థుడు పితృకర్మలు, పితృతర్పణ కార్యాలు కూడా చేయాలి. గృహస్థగా మనం ఏం చేయాలి? పితృతర్పణ కార్యాలు. నేను ఇంకా కృష్ణ చైతన్యంలోకి వచ్చేసాను, నాకు అన్నీ వదిలేసాను అనకూడదు ఎప్పుడు కూడా. ఏం చేయాలి? పితృకార్యాలు అంటే మన యొక్క పూర్వీకులు, మన నాన్నలు, మన తాతలు, మన తండ్రులు, మన ముత్తాతలు వీళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళకి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఆ పిండ ప్రదానం చేయాలి. పుణ్యధామాలకు వెళ్ళినప్పుడు అక్కడ పిండ ప్రదానాలు చేయాలి. సంవత్సరికాలు, మాసికాలు వీటన్నిటిని కూడా చేయాలి వాళ్ళు చనిపోయిన తర్వాత. ఈ విధంగా ఇవన్నీ చెబుతూ మానవుడు చేసే ధర్మకార్యాలకు అనువైన స్థానాలను నారదముని చెప్పడం మొదలుపెట్టాడు. నారదముని చెప్తున్నారు, చరాచర జగత్తులకు భయపడే ఆధారము కనుక శ్రీ విగ్రహమును ప్రతిష్ఠించిన స్థానము అత్యంత పవిత్రమైనటువంటిది. మానవుడు ధర్మకార్యాలు చేయడానికి ఏది ది బెస్ట్ ప్లేస్ చెప్తున్నాడు ఆ నారదముని. ఏమిటి ఆ బెస్ట్ ప్లేస్ అంటే, ఈ సమస్త జగత్తుకు ఆధారము భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడు ఈ కలియుగంలో శ్రీ విగ్రహ రూపంలో ఉన్నాడు. మనకి శ్రీ విగ్రహ రూపంలో ఉన్నాడు. ఒకటి నామరూపంలో ఉన్నాడు, 2 శ్రీ విగ్రహ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆ శ్రీ విగ్రహాలు ఎక్కడైతే ప్రతిష్ఠింపబడతాయో అటువంటి ప్రదేశము అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ప్రదేశము. అదే ధర్మకార్య నిర్వహణకు ఉత్తమమైనటువంటిది. చాలామంది చూస్తూ ఉంటాం, ఏకాదశి చేశారు. ఏకాదశి చేసిన తర్వాత మరుసటి రోజు ద్వాదశి సమయంలో మనం ఏం చేయాలి? ఆ ద్వాదశి పాలన చేస్తున్న దానికి ముందు ఎవరికైనా బ్రాహ్మణుడికి మనం ఏంటి దాన్ని ఏమంటారు, బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. వారు తినడానికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా. అప్పుడు మనం ఏ మాత్రం గొప్ప లక్షణాలు లేనటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చే కన్నా ఏం చేయాలి? స్త్రీ విగ్రహాలు ప్రతిష్ఠింపబడినటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయంలో భక్తులు భుజించడానికి ఇస్తే అన్నిటికన్నా ఉత్తమమైన దానం అవుతుంది. అని నారదముని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పురాణ ప్రసిద్ధమైనటువంటి పవిత్ర నదుల పారే ప్రదేశాలు కూడా దానికి ఉత్తమమైనటువంటివి. గోదావరి, కావేరి, గంగా, యమున ఇటువంటి ప్రదేశాలు చాలా ఉత్తమమైనటువంటివి. అలాగే కురుక్షేత్రము, గయా, ప్రయాగ, పులహస్త ఆశ్రమము
నైమిషారణ్యము, సేతుబంధనము, ప్రభాసము, ద్వారక, వారణాసి, మధుర, పంపా సరోవరము, బిందు సరోవరము, బద్రికాశ్రమము, సీతారాములు వసించినటువంటి చిత్రకూటములు వంటి ప్రాంతములన్నీ కూడా పరమ పవిత్రాలు. అంతేకాకుండా సాంప్రదాయబద్ధంగా శాస్త్రవీతంగా శ్రీ విగ్రహ ఆరాధన జరిగే స్థానాలు కూడా పరమ పవిత్రాలు. అంటే భగవంతుడు స్వయంభుగా వెలిచినటువంటి క్షేత్రాలే కాకుండా సాంప్రదాయబద్ధంగా శ్రీ విగ్రహాల్ని ప్రతిష్ఠ చేస్తారు కదా దేవాలయాల్లో, ఆ ప్రదేశాలు కూడా చాలా పవిత్రమైనటువంటివి అని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాలలో నువ్వు చేసినటువంటి దానము, నువ్వు చేసినటువంటి తపస్య, ఇవి కొన్ని వేల రెట్లు, కోట్ల రెట్లు ఫలితాన్ని మీకు ఇస్తాయి అని ధర్మరాజుకి నారద ముని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్పిన తర్వాత మరి గృహస్థ జీవితంలో బంధన ఏ విధంగా ఉండాలి అని చెప్తున్నారు. బంధన ఏ విధంగా ఉండాలి అని చెబుతూ నారదముని ఒక వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఈ ప్రహ్లాదుని యొక్క వృత్తాంతం అయిపోయిన తర్వాత, ప్రహ్లాదుడు పెద్దవాడైపోయాడు, రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి చనిపోయాడు, రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. రాజ్యాన్ని పాలించిన తర్వాత ఒకసారి దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి కావేరీ నదీ తీరానికి వచ్చారంట. ఆ కావేరీ నదీ తీరానికి వచ్చి ఆ కావేరీ నదీ తీరంలో ఆయన ఒక యోగిని చూశాడు. అక్కడ ఒక బ్రహ్మజ్ఞానిని చూశాడు. ఆయన ఒక పర్వతం చివరి ప్రాంతంలో కూర్చొని ఉన్నాడు అన్నమాట. ఆ పర్వతం చివరి ప్రాంతంలో కూర్చొని ఆయన అటు ఇటు వసిస్తూ ఉన్నాడు. కొద్దిసేపు నిద్రిస్తున్నాడు, కొద్దిసేపు అటు ఇటు వసిస్తూ ఉన్నాడు. ఆయన చూడడానికి చాలా స్థూలకాయాన్ని కలిగి ఉన్నాడు. స్థూలకాయము అంటే విపరీతమైనటువంటి శరీరం, విపరీతమైనటువంటి ఆకృతిలో ఉంది, భయంకరంగా చాలా లావుగా ఉన్నాడు ఆయన. ఆయన్ని ఏమని అడుగుతున్నాడు ప్రహ్లాదుడు? నతే సయానస్య నిరుద్యమస్య బ్రహ్మన్ ను హార్దో యత ఏవ భోగః అభోగినోయం తవ విప్రదేవ పివా యతస్తత్వ నక్షయం చేత్ అని అంటున్నారు భాగవతంలో. ఓ బ్రహ్మజ్ఞాన పరిపూర్ణుడగు ఓ బ్రాహ్మణ, చేయవలసినది ఏదియును లేక నీవు నేలపై పరుండి ఉన్నావు. ఆయన కొండ చివరి ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఏమీ పని లేనట్టుగా కూర్చొని ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. ఇంద్రియ భోగార్థము నీ చెంత ధనము లేదనేది విషయం కూడా నాకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఆయన ఒంటి మీద ఏం లేదు, ఒక చిన్న కౌపీనం ఉంది, ఒక చిన్న కౌపీనం చుట్టుకున్నాడు, ఒంటి మీద ఏమీ లేదు, ఏ పని లేదు, అలా నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రపోతున్నటువంటి వ్యక్తిని ఈ ప్రహ్లాదుడు అడుగుతున్నాడు, నీ దగ్గర ఏ పని లేదు నువ్వు చేయడానికి, అలా నిద్రపోతూ ఉన్నావు, ఇంద్రియ భోగార్థము అంటే నువ్వు ఏదైనా తినాలన్నా ఏం చెయ్యాలన్నా నీ దగ్గర ధనం కూడా లేనట్టు కనిపిస్తుంది కదా, అయినచో నీకు ఇట్లు ఈ స్థూలకాయత్వం ఎలా వచ్చింది, ఈ శరీరం ఆకృతి ఎందుకు ఇంతలావుగా ఉన్నావు? ఏదైనా తింటే కదా శరీరం ఇంతలావు అయిపోతుంది. ఇప్పుడంతా డైట్ కదా, మరి మనం అమ్మో ఇది తింటే ఇంతలావు అయిపోతాం, ఇది తింటే ఇంతలావు అయిపోతాం, ఇది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, లేకపోతే దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, దీంట్లో ఇది ఉంటాయి అని లెక్కలేసుకుంటాం. మనం లెక్కలేసుకుంటాం. అసలు నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఎందుకు మనం అందరం లావు అయిపోతున్నామంటే తినట్లా, మింగేస్తున్నాం అంతే. మింగేస్తున్నాం. మనం ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాం కదా, ఈ ముద్దని 24 సార్లు నవలాలంట. ఒక ముద్దని 24 సార్లు అని నవలాలన్నమాట. ఎవరు నవ్వుతున్నారు ఇప్పుడు? ఆ ఎక్సర్సైజ్ అవ్వాలి. ఎప్పుడైతే చక్కగా దాన్ని ఆ విధంగా చేస్తామో అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. ఎంత శక్తిని పొందాలో అంత శక్తిని పొంది వెళ్ళిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని మింగేస్తున్నాం అంతే. ఎందుకంటే జనాలకి అందరికీ గుర్రాలు గాడిదలాగా నుంచోబెట్టి భోజనాలు పెడుతున్నారు కదా ఇప్పుడు అంతా కూడా. కేవలం గుర్రాలకి గాడిదలకి మాత్రమే కొట్టాల్లో నుంచోబెట్టి భోజనాలు పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మనుషులకి అలా పెడుతున్నారు కదా, గుర్రాలకి గాడిదలకి పెట్టినట్టు. అందుకని వీడు ఎంతసేపు కూర్చొని తింటే ఎంతసేపు అన్నా తింటాడు. కానీ ఇప్పుడు నుంచొని నవలాలి అంటే నవలడం సాధ్యం కాదు కదా. అందుకని ఆ కంచంలో పెట్టినటువంటి పదార్థం పెట్టిన మరుక్షణమే వీడు 2 నిమిషాల్లో దాన్ని ముగించేసి వెళ్ళిపోతాడు. మరి ఈ విధంగా చేయడం వల్ల మనకు అనారోగ్యం వస్తుంది.
స్థూలకాయత్వాలు పెరిగిపోతూ ఉంటాయి. పెరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ నీకు ఏ పని లేదు, నువ్వు ఖాళీగా కూర్చొని ఉన్నావు, నీ దగ్గర సంపాదించడానికి ధనం లేదు, ఏదైనా తినడానికి కూడా, అయినా నీ శరీరం ఎందుకు ఇంత లావుగా ఉంది అని అడుగుతున్నాడు ప్రహ్లాద్. అయినా నీ శరీరం ఎందుకు ఇంత లావుగా ఉంది? ఈ పరిస్థితి నీవు నా ప్రశ్నకు అధిక ప్రసంగమని తలచనుచో ఇది ఎట్లు సంభవించిందో నీకెందుకయ్యా అని అంటాడేమో. ప్రహ్లాదుడికి భయం వేసింది. అందుకని ముందే చెప్పేశాడు, అయ్యా స్వామి, ఇది అధిక ప్రసంగం అనుకోకుండా ఎందుకు ఇలా మీ శరీరం ఎలా ఉంది అది చెప్పండి అని అడుగుతున్నాడు ప్రహ్లాదుడు అడుగుతున్నాడు. అడిగితే అప్పుడు ఆ పండితుడు చెప్తున్నాడు. ప్రహ్లాదుడు మళ్ళా అడుగుతున్నాడు, నీవు పండితుడవు, దక్షుడవు, అన్ని విధాలుగా నిపుణుడవు, ప్రియముగా మాట్లాడగలవాడువు, జనులందరూ కర్మలలో నియుక్తుడగుటకు గాంచియు నీవు ఇచ్చట నిష్క్రియునిగా పరియున్నావు. సో ప్రహ్లాదుడు పొగుడుతున్నాడు ముందు, ఆయన కోపగించుకోకుండా. నువ్వు చాలా గొప్ప పండితుడిలా కనిపిస్తున్నావు, నువ్వు చాలా దక్షుడిగా కనిపిస్తున్నావు, అన్ని విధాలుగా నిపుణుడిగా కనిపిస్తున్నావు, ప్రేమగా మాట్లాడగలిగేవాడిగా కనిపిస్తున్నావు, కానీ ఇన్ని లక్షణాలు ఉన్నా ఏమీ చేయట్లేదు ఎందుకు అంటున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా చూడండి, మనకి శరీరం భగవంతుడు ఇచ్చాడు, అవయవాలన్నీ బాగానే ఇచ్చాడు, కానీ ఎందుకో సేవ చేద్దామనే సమయానికి ఎవరైనా సేవ చెబితే మన శరీరాన్ని దాచేసుకుంటాం. మనం చేయడానికి ఇష్టపడం. వీడు చేస్తాడులే, వాడు చేస్తాడని వాడి మీద రుద్దేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగని చేసామనుకోండి, మరుసటి జన్మలో భగవంతుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఏ అవయవంతో నీ శరీరంతో సేవన చేయడానికి దాచుకున్నావో ఆ అవయవం లేకుండా చేసేస్తాడు నన్ను. తర్వాత మనం బాధపడాలి. ఈ పాములు, ఈ కప్పలు ఇవన్నీ ఎట్లా తయారయ్యాయి అంటే భగవంతుని యొక్క సేవని కోల్పోయినటువంటివి ఇవన్నీ కూడా. అందుకని వాటి శరీరంలో ఏ అవయవాలు ఉండవు. పాములకు చూడండి, ఏ అవయవాలు ఉండవు. తర్వాత నారదముని చెప్తూ ఉన్నాడు, ఈ విధంగా దైత్యపతి యొక్క ప్రహ్లాదునిచే ప్రశంపబడినంతటా ఆ వాఘామృత వృష్టి చే ముగ్ధుడైన సాధువు నవ్వుచూ ఇట్లు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడంటే, ఓ సాధువుకు బ్రాహ్మణుడు, ఆ సాధువుకు బ్రాహ్మణుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, ఓ అసురశ్రేష్ఠ, ఆర్య సమ్మతుడు అయిన ప్రహ్లాద, సహజమగు దివ్య దృష్టిచే నీవు జీవితం యొక్క వివిధ స్థితులను ఎరిగి ఉన్నావు. దాని ద్వారా నీవు మానవుని ప్రవృత్తి చూడగలిగి అంగీకార తిరస్కారముల వలన కలిగిన ఫలములను స్పష్టంగా ఎరగగలుగుతావు. సో నువ్వు చాలా గొప్ప రాజువి, నువ్వు గొప్ప దైత్య దానవ చక్రవర్తివి, నువ్వు అన్ని పరిస్థితులు చూసే ఉంటావు. ఈ జీవితంలో భౌతిక జగత్తులో అన్ని పరిస్థితులు నువ్వు చూసే ఉంటావు. మానవుడి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో నువ్వు నేరుగా చూసే ఉంటావు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను. సమస్త ఐశ్వర్యపూర్ణుడు దేవదేవుడకు నారాయణుడు విశుద్ధ భక్తుడై వైనందున నీ హృదయమునందు విరాజమానుడై ఉన్నాడు భగవంతుడు. సూర్యుడు విశ్వము యొక్క అంధకారమును తరిమివేసినట్లుగా అతడు అజ్ఞాన అంధకారమును చేయగలుగును. కాబట్టి రాజా, నీవు సమస్తము నెరిగినప్పటికీ నీ కొన్ని ప్రశ్నలను అడిగావు, చూసావు నన్ను, కొన్ని ప్రశ్నలను అడిగావు. నువ్వు చిన్న వయసులోనే ఇంత జ్ఞానాన్ని నేర్చుకున్నావు, కానీ ఇప్పుడు నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నావు, చూసావో. ఆ ప్రామాణికుని నుండి నేను విని నేర్చున్న దానిని అనుసరించి వాటికి సమాధానము నసుగుచూ ఉన్నాను నీకు ఇప్పుడు. అంటే నా యొక్క ప్రామాణికుల ద్వారా నేను ఏదైతే విన్నానో అది నేను పాటిస్తూ ఉన్నాను, అది నీకు చెబుతూ ఉన్నాను. అది ఏమిటి అంటే, ఆత్మశుద్ధి కోరుకోవడానికి నీ వంటి మహనీయులతో సంభాషించడం ఉంది చూసావా, అది పరమయోగ్యమైనటువంటిది. ఎప్పుడైతే మనం పరమ యోగులతో, ఆత్మశుద్ధి కలిగినటువంటి వ్యక్తులతో మనం ఎప్పుడైతే మాట్లాడతామో మన ఆత్మశుద్ధి అవుతుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఆయన 2 విషయాలను చెప్తాడు. ఆ బ్రాహ్మణుడు, ఆ అవధూత 2 విషయాలను చెప్తాడు. అవధూత అంటే అర్థం ఏంటంటే మనకు అర్థం కాడు. ఆయన చూడడానికి స్థూలకాయత్వంగా ఉన్నాడు, కానీ దేని పట్ల ఆయనకి అటాచ్మెంట్ లేదు. అన్నీ భుజిస్తేనే వచ్చినటువంటి కాయం అది, కానీ ఏమి భుజించకపోయినా ఆయన అలా ఉన్నాడు. సో కాబట్టి ఆయన 2 విషయాలను చెప్తాడు. 2 విషయాలను చెప్తాడు ఆయన. ఏమిటి ఆ 2 విషయాలు అంటే, ఒకటి
రెండు విషయాలు ఏమిటి అంటే అజగరము అని ఉదాహరణని తీసుకుంటాడు. నా జీవితంలో అజగరముని నేను ఉదాహరణగా తీసుకున్నాను, అందువలన నేను ఆనందంగా ఉన్నాను, ఏ పని చేయకుండా ఆనందంగా ఉన్నాను అన్నాడు. ఏమిటి అంటే ఆ జీవితంలో రెండు విషయాలు ఏంటంటే, ఒకటి తేనెటీగ, రెండు రెండు కొండ చిలువ అంటాడు. ఏమిటా రెండు విషయాలంటే, తేనెటీగ జీవితంలో ఎంత చక్కగా అన్ని సంపాదించి తీసుకొస్తుంది. ఏ పుష్పము మీదైతే వాలుతుందో ఆ పుష్పము యొక్క మకరందాన్ని పుష్పము పాడవకుండా పుష్పము యొక్క పుప్పొడి నుంచి తీసుకొని ఆ తేనెని సేకరించి ఒక చోట తయారు చేస్తూ ఒక చోట పెట్టి ఆ తేనె పట్టుకి రక్షణగా ఉంటుంది. కానీ ఎవ్వడో వచ్చి ఆ తేనెటీగని చంపి ఆ తేనెని ఆస్వాదించి పోతాడు. దీనిని బట్టి నేనేం అర్థం చేసుకున్నానంటే, మనం ఎంత కష్టపడి సంపాదించినా దానిని ఎవడో దోచుకుపోతాడు. అందుకని సంపాదించడమే మానేశాను అన్నాడు. సంపాదించడమే మానేశాము. ఇప్పుడు మనం అందరూ ఉన్నాం, ఏదో రకంగా సంపాదిస్తూ ఉన్నాం. ఈ సంపాదించింది మీరు అనుభవిస్తారు అని ఎక్కడన్నా రాసి పెట్టి ఉందా? మీరు అందరూ దేనికోసం చేస్తున్నారంటే మా బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, ఇలా వాళ్ళ కోసమే మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. సో కాబట్టి తేనెటీగ మాదిరి, తేనెటీగ నాకు గురువు, అందుకని తేనెటీగ నుంచి నేను నేర్చుకున్నాను అని చెప్పి అంటున్నాడు ఆయన. ఇంకా రెండవది అజగరము. అది ఏమిటి అంటే కొండ చిలువ. నేను ఒకసారి మన బృందావనం వచ్చారు నాతో పాటు. ఆ బృందావనం వచ్చినప్పుడు రమణ్ రేతి దగ్గర మనం బృందావనానికి వెళ్తుంటే బస్సుకి అడ్డంగా ఒక పెద్ద కొండ చిలువ వచ్చేసినప్పుడు వెంటనే నా కొండ చిలువను చూసి చెప్పాను, ఈ అజగర, దాన్ని ఏమంటారు, గీత, అజగర జ్ఞానం అంటే అజగర నుంచి ఆ యొక్క దాన్ని ఏమంటారు, కొండ చిలువ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, కొండ చిలువ ఏం చేస్తుంది అంటే తనకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకొని ఒక కొండ గృహలోకో ఎక్కడికో వెళ్ళిపోయి తనకి తాను చుట్టుకొని ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతుంది. సో మనిషి కూడా అదే విధంగా తనకి ఎంత కావాలో అంత కోసం మాత్రమే ప్రయత్నించి ప్రశాంతంగా జీవితాన్ని గడపాలి. కానీ ఈరోజు మనిషి ఎందుకు ఆనందంగా లేడు అంటే తను ఇంకా పొందాలి అనే ఆలోచన. ప్రభుపాదుల వారు చెప్తారు, మనిషి ఏ విధంగా ఉన్నాడు అంటే, మనిషి యొక్క నైజం ఎలా ఉంది అంటే, భూమండలం అంతా రాసిచ్చిన చంద్రమండలం సంగతి ఏంటోయ్ అంటాడు. ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రభుపాదుల వారు ఇంకా చమత్కారం చెప్తారు. ఒక 4 రోడ్ల కూడల మధ్యలో ఒక బియ్యం బస్తాని పెడితే, ఒక ధాన్యం బస్తాని పెడితే, ఒక పక్షి వస్తుంది, తనకి ఎన్ని కావాలని తినేసి వెళ్ళిపోతుంది. ఒక ఎలక వస్తుంది, తనకి ఎంత కావాలని తినేసి వెళ్ళిపోతుంది. ఒక ఆవు వస్తుంది, తను ఎంత కావాలని తినేసి వెళ్ళిపోతుంది. కానీ ఒక మనిషి వస్తాడు, అటు ఇటు చూసి బస్తా లేపుకొని వెళ్ళిపోతాడు. ఇది పరిస్థితి. సో కాబట్టి శాస్త్రం చెప్తుంది ఇక్కడ, ఈ అజగర నీతి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఒకటి తేనెటీగ ద్వారా ఎంత సంపాదించినా వృధా, మనం ఏం చేయలేం. రెండోది ఏం నేర్చుకోవాలి, కొండ చిలువ నుంచి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. దానితోనే మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. దానికి మించినది కానీ ఉంటే మన దగ్గర దుఃఖమే, ఆనందం అయితే ఉండదు. అందుకని ఎప్పుడు పరిగెట్టి పాలు తాగకూడదు. భగవంతుడు హ్యాపీగా ప్రశాంతంగా మన జీవితానికి ఈ 5,000 నోట్లోకి వెళ్ళడానికి ఏం కావాలో అది ఇస్తున్నాడు, అంతే. ప్రయత్నించకూడదు. మనం 10 మందికి పెట్టాలని ప్రయత్నం చేయొద్దు. మన కడుపు నిండా ఉందా లేదా చూసుకోవాలి. కడుపు నిండా ఉంది, నాకు భక్తి చేసుకోవడానికి సమయం ఉందా లేదో చూసుకోవాలి. అంతేగాని ఎన్నాళ్ళండి అంటే, ఒక 50 సంవత్సరాల వరకు కష్టపడతానండి, తర్వాత నుంచి ఇంకంతా నేను భగవత్ సేవలో గడిపేస్తానంటే అంటాం మనం. కానీ 50 సంవత్సరాలు కష్టపడిన వాడు మరొక 10 సంవత్సరాలు కష్టపడదామంటాడు. ఆ మరొక 10 సంవత్సరాలు కష్టపడిన వాడు మరొక 10 సంవత్సరాలు కష్టపడదాం అంటాడు. నేను ఈ మధ్య ఇప్పుడు జన్మాష్టమికి ఒక చోటుకి డొనేషన్కి వెళ్తే, అక్కడ ఆ షాపులో ఒక ఆయన కూర్చున్నాడు, 85 సంవత్సరాలు. ఆయన జీవితాంతం, ఆయన చిన్నప్పటి నుంచి, ఆయన తాత ముత్తాతల నుంచి అదే సీట్లో కూర్చున్నాడంట, అదే దుకాణంలో.
ఆయనకి ఎంత అలవాటు అంటే డబ్బు లెక్కెట్టడం. అయితే ఆయనకి ఆ అలవాటుతో ఏం చేస్తున్నారంటే వాళ్ళ కొడుకులు, వాళ్ళ ముని మనవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే దుకాణంలో ఉన్నారు వాళ్ళందరూ. ఆయన్ని ఆనంద పెట్టడం కోసం డబ్బు కట్టలు ఆయనకి ఇస్తున్నారు. ఆయన ఏమి లెక్క పెట్టడు, ఆయన లెక్క ఏం కరెక్ట్గా లేదు, అయినా సరే ఆయన ఆనందం కోసం లెక్కెడుతూ ఉన్నాడు. అది తీసి పెడుతున్నాడు, మళ్ళీ అదే కట్టిస్తున్నారు, మళ్ళీ లెక్కెడుతున్నాడు, మళ్ళీ అందులో పెడుతున్నాడు, మళ్ళీ లెక్కెడుతున్నాడు. అంటే ఆయన జీవితాంతం డబ్బు కోసమే పనిచేశాడు, డబ్బు లెక్కెట్టుకోవడం కోసమే జీవితం అంతా గడిపేశాడు. ఏం ప్రయోజనము? ఏం ప్రయోజనం దాని మూలంగా? సో శ్రమ ఏవయి కేవలం, జీవితం అంతా శ్రమ, వృధా అయిపోయింది ఆయన జీవితం, ఉపయోగం లేదు. సో కాబట్టి మనిషి దీనికోసం కాదు, ఈ అజగర నీతి నుండి మనం అదే నేర్చుకోవాలి. ఈ యొక్క తేనెటీగ నుంచి ఇదే నేర్చుకోవాలి. కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను. కారణం ఏమిటి అంటే నేను ఈ రెండిటిని నా జీవితంలో గురువుగా స్వీకరించాను అని ఆ యొక్క బ్రాహ్మణుడు ఆయన చెబుతూ ఉన్నాడు అన్నమాట. సో ఇంతటితో శ్రీమద్ భాగవతము 7వ స్కందం పూర్తయిపోయింది. రేపు అంటే తర్వాతి కథలో మనం గజేంద్ర మోక్షం కోసం మనం చెప్పుకుంటాము. గజేంద్ర మోక్షం రెండు ఉపన్యాసాల్లో గజేంద్ర మోక్షం కోసం మనం చెప్పుకుంటాము. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవత మహాపురానికి జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ.